జీవితంలో మనకంటే ఒక తోడు ఉండాలి కదా. జీవితంలో తోడు ఉండాలి అంటే ఇట్స్ నాట్ అబౌట్ మ్యారేజ్. మ్యారేజ్ అంటున్నారా లేకపోతే పెళ్లి కాదు, పెళ్లి అనేది పక్కన. మీరు చెప్పారు పెళ్లి మీద నాకు ఇంట్రెస్ట్ లేదండి, అది కనీసం ఒక మనిషి మనకు తోడు ఉండాలి. మనకు బాగాలేకపోయినా తీసుకుని వెళ్ళడానికి. ఇప్పుడు సడన్ గా బాగాలేకుండా వచ్చింది, సడన్ గా ఇంట్లో ఉండిపోయారు ఒక్కరే, ఫోన్ చేస్తే ఎవరో ఒకరు రావాలి కదా తీసుకుపోవడానికి. నాకు ఎప్పుడు ఒంట్లో బాగుపోని హెల్త్ బాగుపోని ఎవరింటికి వెళ్ళనండి, ఒకళ్ళ మీద ఆధారపడను. భగవంతుడు ఒకటే కోరుకుంటాను, నాకు ఆరోగ్యం బాగోకపోతే నాకు ధైర్యాన్ని ఇవి భగవంతుడా అని చెప్పేసి అని. ఎందుకు వెళ్ళనంటే సో భగవంతుడే మీ తోడు, భగవంతుడే నాకు తోడు, ఆ భగవంతుడే నమ్ముకుంటాను. ఎంత ఒంట్లో బాగోకపోయినా, ఎంత టైఫాయిడ్ మలేరియా వచ్చినా సరే, ఎంత జ్వరం వచ్చినా సరే, నాకు నేనుగా లెగిసిపోయి ఎలాగుంటే కుదరదని చెప్పి లెగిసి హాస్పిటల్కి నేను వెళ్ళిపోతా. ఎవరికి నేను చెప్పను, ఎవరింటికి వెళ్ళను కూడా. ఆ రెట్టింపు దాన్ని నేను తీర్చేసుకున్నాను. నేను ఎవరికి రుణపడి అయితే లేను. నేను రుణపడి ఉన్నాను అంటే కనుక నీ భిక్షాటనికి వెళ్ళేటువంటి షాపు యజమానులకి నేను రుణపడి ఉండిపోయాను. వాళ్ళ ఈ ప్రజల వల్లే నేను రూపాయి ఇచ్చిన, 2 రూపాయలు ఇచ్చిన, 10 ఇచ్చిన, 5 ఇచ్చిన బతుకుతున్నాను. వాళ్ళకి రుణపడి ఉండిపోయాను, భగవంతుడికి రుణపడి ఉండిపోయాను తప్ప నా బంధువులకి స్నేహితులు ఎవరికి రుణపడి లేను. ఎవరి రూపాయి నేను తినలేదు. ధర్మాన్ని రాజకీయం చేసేసి వాడుకుంటున్నారు. అసలు రాజకీయం అనేది చాలా పవిత్రమైనదండి, చాలా విలువైనది. ఇదేంటి ఎలాగంటున్నారు, రాజకీయం పెద్ద పెంట కదా అనుకోవచ్చు. అంటే ఒక మంచిని తీసుకొచ్చి, మా మంచి ఏంటంటే రాజకీయం అనేది పేద ప్రజలకి సేవ, రాష్ట్రానికి సేవ, మండలానికి సేవ, గ్రామానికి సేవ. ఆ సేవ చేయడానికి రాజకీయాన్ని అనేది ఏర్పరిచారు ఒకప్పుడు. ప్రజలకు మేలు కోరాలి, ప్రజల సేవలు అందించాలి, వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళు ఉండాలి, వాళ్ళకి సేవాభావం చెయ్యాలి అని దాన్ని ఏం చేశారంటే వీళ్ళు స్వార్థం కోసం వాడుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది దుర్మార్గపు రాజకీయ నాయకులు ఏర్పడి హిందూ ధర్మాన్ని కూడా అడ్డం పెట్టుకుని బతికేసేటోళ్ళు ఉన్నారు, హిందూ దేవాలయాలను కూడా మీద అడ్డం పెట్టుకుని బతికేసేటోళ్ళు ఉన్నారు. ప్రజలకు సేవ చేయడానికి అటువంటి రాజకీయాన్ని తీసుకొచ్చి వీళ్ళ స్వార్థం కోసం వాడుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ప్రజలకు సేవ కాదు, వీళ్ళు సంపాదించుకున్నారు కోట్ల రూపాయలు వెనక్కేసుకుని మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకి ఈ డబ్బులు పంచి అందరికీ ఓట్లు కొనుక్కోవడానికి సంపాదించుకుంటున్నారు. నిజాయితీగా అదే 2000, 1000 రూపాయలు ఓటుకి ఇవ్వకుండా ప్రజలకి కాపాడండి, ఆ ప్రజలకు సేవ చేయండి. నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లా, వాళ్ళు ఆటోమేటిక్గా ఓటేసి నేను గెలిపించుంటారు. మాకు సేవ చేస్తున్నాడు, మా గ్రామాన్ని అభివృద్ధి చేశాడు, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు, మా జిల్లాని అభివృద్ధి చేశాడు అని చెప్పేసి అన్న. ఇప్పుడు క్రైస్తవులకి, హిందువులకి, అంటే మన టాపిక్ ఇదే కాబట్టి, మీరు అనుభవించింది కాబట్టి అడుగుతున్నాను. సో వాళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఆఖరిగా? జై శ్రీరామ్. హిందూ బంధువులారా, ఎవరైనా సరే ఫేక్ పాస్టర్లు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు మా మతంలోకి వస్తే మేము ప్రార్థన చేస్తాం, అద్భుతాలు జరిగితే, మహిమలు జరుగుతాయని చెప్పి ప్రలోభాలకి గురి చేస్తే దయచేసి మీరు మతం మారకండి. మన ధర్మం సనాతన ధర్మం, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన దేశం నాశనం అయిపోతే పక్క దేశాలకు వెళ్తాకి ఎక్కడ కూడా హిందూ దేశాలు లేవు. పక్క దేశాలు కూడా మన హిందూ దేశాలు, అసలు భారతదేశం అది బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఆల్రెడీ ఈ దేశాన్ని ముక్కలుగా చేసుకుంటూ కొంతమంది ముస్లిమ్స్ బంగ్లాదేశ్ కింద, తర్వాత పాకిస్తాన్ కింద తీసేసుకున్నారు. ఈ భారతదేశంలో ఇంకా అన్య మతస్థులు పెరిగితే హిందువులకు చోటే లేకుండా పోతుంది. అలాగే వాక్ బోర్డు అనేది సంస్థ 8 లక్షల ఎకరాల భూమిని వాక్ బోర్డు సంస్థలోకి తీసేసుకున్నారు వాళ్ళు మన భారతదేశంలో. అంటే ఆల్రెడీ ఒక ముక్క పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది, ఇంకో ముక్క పాకిస్తాన్ భూమండలం ఎంత ఉంటుందో అంత ఈ భారతదేశంలో వాక్ బోర్డ్ ముస్లిం సంస్థ కబ్జా చేసుకుంది. కాబట్టి ఇలా ముక్కలు చేసుకుంటూ పోతే మనం ముక్కలుగానే మిగులుతాం, మన ప్రాణాలు కూడా ఉండవు. కాబట్టి ఆలోచించుకుని ధర్మం పట్ల బాధ్యతగా ఉండండి. ఫేక్ పాస్టర్ల మాయ మాటలకు ప్రలోభాలకు గురయ్యి మీ స్వార్థం కోసం మతం మారకండి. మారి ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, మీ బంధువుల పట్ల, మీ స్నేహితుల పట్ల స్వార్థపూరులు కాకండి. ఎందుకంటే నేను అనుభవించి చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. అలాగే మీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు ఆలోచించండి. అలాగే మీ అమ్మాయిలు ఉంటే స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు కానీ, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ ఎవరితో స్నేహాలు చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు ఆలోచించుకోండి. లవ్ జిహాదీకి గురైపోయి వాళ్ళ ప్రాణాలు పోయి మొక్కల్లో, సూట్ కేసుల్లో, కాలువల్లో పెట్రోల్కి దాడులకు గురయ్యి మీ పిల్లలు శవాలయ్యి మీ ఇళ్ళకు వస్తారు. మీరు మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల బాధ్యతగా ధర్మంగా ఆలోచిస్తేనే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. మీ పలావులు ఎక్కడ తింటున్నారో ఆలోచించి. ఈ మధ్యన మళ్ళీ ట్యాబ్లెట్లు కలుపుతున్నారు, కావచ్చి నానచ్చి అని చెప్పి హైదరాబాద్లో ఉంది, ఆ హోటల్లో ట్యాబ్లెట్లు కలుపుతున్నారు. ఆ హోటల్నే కాదు ప్రతి చోట కూడా మన సంతానం పెరగకూడదని ట్యాబ్లెట్లు కలుపుతున్నారు, మన సంతానం లేకుండా చేయాలని. ఓ పక్కేమో లవ్ జిహాద్ చేస్తున్నారు మన హిందువుల అమ్మాయిల్ని, మన సంతానం కలక్కోకుండా మనకి ఆది మూలమైనటువంటి ఆది పరాశక్తి స్త్రీమూర్తిని లేకుండా చేస్తే మన హిందువులు
పిల్లలు లేకుండా పోతున్నారు, జనాభా తగ్గిపోద్ది అని చెప్పేసి అని వాళ్ళని లవ్ జిహాద్ చేసి చంపేస్తున్నారు. మీకు అది తెలియట్లేదు, అది కూడా గమనించండి. మీరు పలావులు తినేటప్పుడు హలాలు పలాలు తింటారంటే, ఒరే హిందూ అయ్యుండి నువ్వు జట్కా తినాలి కానీ హలాలు ఎంత తింటావు నువ్వు? వాళ్ళ మతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు, నీ మతాన్ని నువ్వు కించపరుచుకుని అన్ని మతాలు సమానం అనుకుని పక్కోడు సంకనాగుతావా? అదే పలావుల్లో పిల్లల సంతానం కలక్కోకుండా ట్యాబ్లెట్లు కలుపుతున్నారు. అందుకే చాలామంది హిందువులు ఈరోజు పిల్లలు లేకోకుండా హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నారు. అంటే ఎంతమంది రోజుకి హాస్పిటల్కి వెళ్తున్నారు పిల్లలు లేరు అని. అంటే మీరు ఎప్పుడు పలావులు తిన్నారో గమనించుకోండి, మీరు ఎక్కడ తింటున్నారో ఆలోచించుకోండి. జాయింట్ల పలావులని, పైప్రీస్ బిర్యానీలని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి హలాల్ బిర్యానీ చేస్తుంటుందని చెప్పి అబద్ధ మాటలు నమ్మి మీరు వెళ్ళి పిల్లలు లేకుండా గర్భాలు లేకుండా మీరే నాశనం చేసుకుంటున్నారు. బాగా గమనించుకోండి. నేను బాగా చెప్తున్నాను, అనుభవాలతో చెప్తున్నాను. మీరు మిమ్మల్ని పట్ల ధర్మం పట్ల బాధ్యతగా లేకపోతే మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ సుబ్బలక్ష్మి, ఎం సుబ్బలక్ష్మి. ధర్మం కోసం, దేశం కోసం.